మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు VD91 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తాజ్ మహల్ నగరం ఆగ్రాలో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంపై ఓ బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ అధికారులకు 12 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆయన ఏకంగా మురికి డ్రైనేజీలోని దిగి ప్రజల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. सही कर दे टोपी खिला दे और ले आओ बार चलो ऐसे जुर्म की टक्कर में ऐसे जुर्म की टक्कर में एक खट्टा हां పోలీస్ శాఖలో ఓ వైరల్ వీడియో చర్చానీయాంశంగా మారింది. పోలీస్ క్లర్క్, మహిళా కానిస్టేబుల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నత అధికారులు విచారణ చేపట్టగా క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీస్ యూనిఫామ్ గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. మంత్రి సంధ్యారాణి ఇంటిని గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు ముట్టడించారు. సాలూరులో మంత్రి నివాసం వద్ద గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు ధర్నాకు దిగారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనను అడ్డుకునే క్రమంలో పోలీసులు టీచర్లను నిలువరించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐటీఏ కుకట్పల్లిలోని జొమాటో హైపర్ ప్యూర్ గోదాంను సిఎంసి ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీ చేశాయి. తనిఖీలో గడువు ముగిసిన 78 కిచెన్ కింగ్ మసాలా ప్యాకెట్లు, ఎక్స్పైర్డ్ పిజ్జా సాస్ గుర్తించి డిస్పోజ్ చేశారు. ఫుడ్, నాన్ ఫుడ్ వస్తువులను కలిసి నిల్వ చేయడం, పౌల్ట్రీ చిల్లర్స్ పరిశుభ్రత లేకపోవడం, కూరగాయల విభజన ప్రాంతంలో ఈకలు కనిపించడం, ఫ్రీజర్లో వెజ్, నాన్ వెజ్ పదార్థాలను కలిపి నిల్వ ఉంచడం లోపాలను గుర్తించారు. సంస్థకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ సిఫార్సు చేయగా పల్లీలు, పప్పు, జీలకర్ర, నెయ్యి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ గురువారం సాయంత్రం చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసుల వల్ల ఆయన ఏకంగా 27 రోజుల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. కేటీఆర్ ను కలిసిన సందర్భంగా తన జైలు అనుభవాలు, తదుపరి న్యాయ పోరాటం గురించి చర్చించారు. ఈ కష్టకాలంలో పార్టీ తనకు అడ్డగా నిలిచినందుకు కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. బాల్కా సుమన్ను కేటీఆర్ ఆత్మీయంగా హత్తుకొని ధైర్యం చెప్పారు. చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే, వాళ్ళ చెంచల్ కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి అలా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటే మాట రాష్ట్ర ప్రజల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి భజన బృందం, రేవంత్ రెడ్డి బంధువర్గం, రేవంత్ రెడ్డి మిత్ర బృందం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. తెలంగాణలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లతో పాటు కనీస విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులను ఆయా కళాశాలల్లో విద్యా నాణ్యత ప్రమాణాల అమలుతో ముడిపెట్టాలని ఆమె సూచించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను విజయశాంతి స్వాగతించారు. అయితే ప్రభుత్వ చెల్లింపులు, విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్ల కోసం ఆరాటపడే యాజమాన్యాలు నాణ్యమైన విద్యను, కనీస వసతులను అందించడంలో విఫలమవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల వసూలు చేసే హక్కు ప్రైవేట్ యాజమాన్యాలకు ఉన్నప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను కూడా వారు విధిగా నెరవేర్చాలి అని ఆమె స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి కుమారుని వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్,
మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.